अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। औज़ु बिल्लाहि मिनश्शैतानिर रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। సూరా బఖరా ఆయ నెంబర్ 16. అపమార్గాన్ని సన్మార్గానికి బదులుగా కొని తెచ్చుకున్నవారు వీరే. అందుచేత వారి ఈ వర్తకం వారికి లాభదాయకము కాలేదు, వారు సన్మార్గానికి నోచుకోనూ లేదు. ఇక్కడ వర్తకం అంటే భావం సన్మార్గాన్ని వదిలిపెట్టి నష్టాన్ని చవిచూసే మార్గవిహీనతను అవలంబించడం. కపటులు కాపట్య ముసుగును వేసుకుని పొద్దస్తమానం నష్టకరమైన వ్యాపారం చేశారు. ఈ నష్టం పరలోకానికి సంబంధించిన నష్టం. ప్రపంచంలోనే ఈ నష్టం వీరికి తెలియాలని ఎక్కడా లేదు. పైగా వారు వేసే వంచనా శిల్ప ఎత్తుగడల ఫలితంగా తాత్కాలికంగా ఒనగూడే ప్రయోజనాలను చూసుకొని వారు మురిసిపోయేవారు. దీని ఆధారంగా తెలివి తమ సొత్తని తలపోసేవారు. ముస్లింలు తెలివి తక్కువ వారని, తమతో వారు సరితూగలేరని కాకి లెక్కలు వేసుకునేవారు. ఆయా నెంబర్ 17. వారి ఉపమానం నిప్పు రాజేసిన వ్యక్తి లాంటిది. నిప్పు రాజేసినంతనే పరిసరాలలోని వస్తువులన్నీ వెలుగులోనికి వచ్చాయి. అంతలోనే అల్లా వారి వెలుగును హరించి వారిని కారు చీకట్లలో ఏమీ కానరాని స్థితిలో వదిలేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి వచ్చినప్పుడు కొంతమంది ముస్లింలు అయ్యారు. కానీ కొద్ది రోజుల్లోనే వారు కపట నాటకాలు మొదలెట్టారు. వారి ఉదాహరణ ఎటువంటిది అంటే, ఒక వ్యక్తి చీకట్లో ఉన్నాడు, అతడు నిప్పు రాజేశాడు. దాంతో పరిసరాలు వెలుగుమయమయ్యాయి. ప్రయోజనకరమైన వస్తువులు ఎక్కడున్నాయో, హానికరమైనవి ఎక్కడున్నాయో అతను చూసుకున్నాడు. కానీ అంతలోనే అకస్మాత్తుగా వెలుగుపోయింది. మునుపటిలాగే అతను తిరిగి చీకటిలో చిక్కుకుపోయాడు. కపటుల పరిస్థితి కూడా ఇంతే. మొదట వారు షిర్క్ అంటే బహుదైవారాధన అనే తమస్సులో ఉన్నారు. తరువాత ఇస్లాం స్వీకరించి వెలుగులోకి వచ్చారు. ధర్మాలను ఉచితానుచితాలను తెలుసుకున్నారు. కానీ ఉన్నట్టుండి వారు అవిశ్వాసం వైపునకు, కాపట్యం వైపునకు తిరిగిపోయారు. అందుచేత వారి వెలుగంతా కనుమరుగైపోయింది. ఆయా నెంబర్ 18. వారు చెవిటివారు, మూగవారు, గుడ్డివారు. ఇక వారు సరైన దారికి మరలి రారు. ఆయా నెంబర్ 19. లేదా వారి ఉపమానం ఆకాశం నుంచి కురిసే భారీ వర్షం మాదిరిగా ఉంది. అందులోనూ చిమ్మ చీకట్లు, ఉరుములు, మెరుపులు. ఉరుముల గర్జన విని మృత్యుభయంతో వారు తమ వ్రేళ్లను తమ చెవులలో దూర్చుకుంటారు. అల్లా ఈ అవిశ్వాసులను అన్ని వైపుల నుంచి ముట్టడిస్తాడు. ఆయా నెంబర్ 20. మెరుపులు వారి దృష్టిని ఎగరవేసుకుపోతాయా అన్నట్టుంటుంది వారి పరిస్థితి. మెరుపు తీగలు వెలుగును విరజిమ్మినప్పుడల్లా వారు అందులో కొంత దూరం నడుస్తారు. తర్వాత వారిపై చీకటి ఆవరించగానే నిలబడిపోతారు. అల్లాయే గనక తలచుకుంటే వారి వినేశక్తిని, కంటి చూపును పోగొట్టేవాడు. నిశ్చయంగా అల్లా అన్నింటిపై అధికారం కలవాడు. వీళ్ళు కపటులలోని వేరొక వర్గం వారు. వారిపై ఒక్కోసారి సత్యం ప్రస్ఫుటమవుతుంది. మరి అంతలోనే వారు సంశయంలో, సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. వారి మనోగతం చీకటిలో ధారాపాతంగా కురిసే వర్షం లాంటిది. ఉరుములు, మెరుపులకు వారి హృదయాలు కంపిస్తూ ఉంటాయి. భయం కొద్దీ వారు తమ వ్రేళ్లను చెవుల్లో దూర్చుకుంటారు. అయితే వారి ఈ ఉపాయం వారిని అల్లా పట్టు నుంచి కాపాడదు. ఎందుకంటే వారు అల్లా దిగ్బంధం నుంచి తప్పుకోలేరు. సత్యకిరణాలు వారిపై పడినప్పుడల్లా వారు సత్యం వైపునకు మొగ్గు చూపుతారు. కానీ ఇస్లాం మరియు ముస్లింలపై కష్టకాలం వచ్చి పడగానే కలవరం చెందుతారు. ఈ విధంగా కపటుల వర్గం సదా డోలాయమాన స్థితిలో ఉండి
సత్యానికి అంటే ఇస్లాంకు దూరమైపోతుంది. అల్లా గనక తలుచుకుంటే తాను ప్రసాదించిన శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం గావించగలడు, జప్తు చేసుకోగలడు. అందుకే మానవులు ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ విధేయత పట్ల విముఖత చూపడం కానీ, ఆయన శిక్ష పట్ల నిర్భయంగా నిశ్చితంగా ఉండడం కానీ చేయరాదు. ఆయ నెంబర్ 21. ప్రజలారా, మిమ్మల్ని మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువునే ఆరాధించండి. తద్వారానే మీరు పాపాల నుండి సురక్షితంగా ఉంటారు. ఆయ నెంబర్ 22. ఆయనే మీకోసం భూమిని పాన్పుగాను ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా పండ్లు ఫలాలను పండించి మీకు ఉపాధి నొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్కు భాగ్యస్వాములుగా నిలబెట్టకండి. సన్మార్గం అపమార్గం రీత్యా మనుషుల్లోని 3 వర్గాలను ప్రస్తావించిన తరువాత దేవుని ఏకత్వం వైపునకు, దైవారాధన వైపునకు సమస్త మానవాళికి పిలుపు ఇవ్వడం జరిగింది. మిమ్మల్ని సమస్త విశ్వాన్ని సృష్టించిన వాడు అల్లా అయినప్పుడు, మీ అవసరాలను జీవన సామాగ్రిని సమకూర్చేవాడు కూడా ఆయనే అయినప్పుడు ఆయన్ని వదిలిపెట్టి ఇతరులను ఎందుకు ఆరాధిస్తారు? ఇతరులను ఆయన సహవర్తులుగా ఎందుకు కల్పిస్తారు? దైవాగ్రహం నుంచి మీరు సురక్షితంగా ఉండాలంటే మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఒకడైన అల్లాను ఆరాధించండి. అన్నీ తెలిసి కూడా షిర్క్, బహుదైవోపాసన చేష్టలకు ఒడిగట్టకండి. ఇందులోనే మీ శ్రేయం ఇమడి ఉంది. ఆయ నెంబర్ 23. మేము మా దాసునిపై అవతరింపజేసిన దాని విషయంలో ఒకవేళ మీకు ఏదైనా అనుమానం ఉంటే అటువంటిదే ఒక్క సూరానైనా రచించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే ఈ పని కోసం అల్లాహ్ను తప్ప మీ సహాయకులందరినీ పిలుచుకోండి. తౌహీద్ అంటే దేవుని ఏకత్వం తర్వాత రిసాలత్ అంటే దైవ దౌత్యం గురించి చెప్పబడింది. మేము మా దాసుని అంటే ముహమ్మద్ ప్రవక్తపై అవతరింపజేసే గ్రంథం మా తరపు నుండి అవతరింపజేయబడిందన్న విషయంలో ఏమాత్రం సందేహం ఉన్నా మీరు మీ సమూహానంతటినీ సహాయం కోసం పిలుచుకొని దీన్ని పోలిన ఒక్క సూరానైనా తయారు చేయండి అని అల్లా సవాలు విసిరాడు. ఒకవేళ మీరు ఇలా చేయలేకపోతే నిజంగా ఈ వాక్కు మానవ మాతృని వాక్కు కాదని గ్రహించాలి. ఇది దైవ వాక్యేనని తెలుసుకున్న మీదట మీరు అల్లాహ్ను, మహమ్మద్ దౌత్యాన్ని బేషరతుగా విశ్వసించి నరకాగ్ని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ నరకాగ్ని సత్య తిరస్కారుల కోసం సిద్ధం చేయబడింది అని అల్లాహ్ ఈ ఆయతులో విశదపరిచాడు. ఆయ నెంబర్ 24. ఒకవేళ మీరు గనుక ఈ పని చెయ్యకపోతే ఎన్నటికీ అది మీ వల్ల కాని పనే. దీన్ని సత్యమని ఒప్పుకొని మానవులు, రాళ్ళు, ఇంధనం కాగల ఆ అగ్ని నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అది సత్య తిరస్కారుల కోసం తయారు చేయబడింది. దివ్య ఖురాన్ సత్యబద్ధతకు ఇది స్పష్టమైన నిదర్శనం. అరబేతర అవిశ్వాసులందరికీ సవాలు చేయబడింది. కానీ వారు నేటికి ఈ సవాలును స్వీకరించలేకపోయారు. ప్రళయ దినం వరకు స్వీకరించలేరు కూడా. ఈ ఆయతు ద్వారా అర్థమయ్యే ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే నరకం అసలు సత్య తిరస్కారుల కోసం, బహుదైవోపాసకుల కోసం నిర్మించబడింది. రెండో విషయం ఏమిటంటే స్వర్గ నరకాలు ప్రస్తుతం ఉనికిలోనే ఉన్నాయి. ఆయ నెంబర్ 25. విశ్వసించి సత్కార్యాలు చేసేవారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాల శుభవార్తలను అందజేయి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి అని వారు అంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు
ఈ స్వర్గ వనాలలో కలకాలం ఉంటారు. విశ్వాసంతో పాటు సదాచరణ అంటే అమలె సాలెహ్ను దివ్య ఖురాన్ అన్ని చోట్ల కలిపి ప్రస్తావించడంలోని మర్మం ఏమిటి అంటే ఈ రెండిటికి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. సదాచరణ లేకుండా విశ్వాసం ఫలవంతం ప్రయోజనకరం కాజాలదు. అలాగే విశ్వాసం లేని సదాచరణలకు దైవ సన్నిధిలో ఎలాంటి విలువ లేదు. మరి సదాచరణలంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయానికి అనుగుణంగా నెరవేర్చిన కేవలం దేవుని ప్రసన్నతను చూరగొనే సదుద్దేశంతో చేసినవి. దైవ ప్రవక్త సాంప్రదాయానికి విరుద్ధంగా మంచి పని చేసినా అది స్వీకారయోగ్యం అవదు. గొప్పల కోసం, పరువు ప్రతిష్టల కోసం చేసిన సత్కార్యాలు కూడా వారి మొహాన తిప్పికొట్టబడతాయి. ఈ ఆయతులో ముతషాబిహ్ అనే వాక్యం వచ్చింది. దాని భావం ఏమిటి అంటే స్వర్గంలోని పండ్లు, ఫలాలు పరస్పరం ఒకే పోలిక కలిగి ఉంటాయి, లేదా అవి ప్రపంచంలోని పండ్లను పోలి ఉంటాయి. అయితే ఈ పోలిక కేవలం ఆకారానికి, పేర్లకు మాత్రమే పరిమితమై ఉంటుంది. వాస్తవానికి రుచి, సువాసనలో ప్రాపంచిక పండ్లకు, స్వర్గంలోని పండ్లకు ఏమాత్రం పొంతన ఉండదు. స్వర్గంలోని అనుగ్రహాలకు సంబంధించిన హదీసులో ఇలా అనబడింది: వాటిని ఏ కన్ను కానలేదు, ఏ చెవి కూడా వాటి గురించి వినలేదు, ఏ మానవ హృదయంలోనూ ఆ ఊహ రాలేదు. ఇక్కడ పరిశుద్ధులైన భార్యలు ఉంటారు అంటే వారికి ఋతుస్రావం, పురిటి రక్తస్రావం వంటి అశుద్ధావస్థ వారికి ఉండదు. ఇక్కడ ఖాలిదూన్ అని కూడా వచ్చింది, అంటే శాశ్వతం, ఎల్లకాలం అని అర్థం. స్వర్గవాసులు కలకాలం శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు, హాయిగా సంతోషంగా ఉంటారు. కాగా నరకవాసులు నరకంలో కలకాలం ఉంటారు, యాతనలో మ్రగ్గుతూ ఉంటారు. హదీసులో ఉంది: ప్రజలు స్వర్గం లేక నరకంలో ప్రవేశించిన మీదట దైవదూత ప్రకటన గావిస్తాడు: ఓ నరవాసుకులారా, ఇక మృత్యువు అనేదే లేదు. ఓ స్వర్గవాసులారా, ఇక మరణం అనేది లేదు. ఇప్పుడు ఎవరే స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే కలకాలం ఉంటారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.